హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. డైలీ లేచిన వెంటనే దేవుడి దర్శనం చేసుకుంటామో లేదో తెలియదు కానండి, వంటగదిలోకి మాత్రం వచ్చేవలసిందే. ఫస్ట్ వచ్చేసి టీతో మొదలవుతుందండి. టీ అయిపోయిన వెంటనే టిఫిన్ ఏం చేయాలి అనుకుంటాం. టిఫిన్కి కూడా అన్నీ రెడీ చేసుకుంటాం. అలాగే నేను ఈరోజు పెసరట్ల కోసం అయితే నైటే పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్నానండి. కొబ్బరికాయ వేపిన శనగపప్పుతో అయితే చట్నీ అయితే చేస్తానండి. పెసరట్లకి కాంబినేషన్గా ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఎల్లుల్లిపాయ పచ్చిమిర్చి అయితే నూనెలో వేపేస్తానండి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తీసుకొని వేపిన శనగపప్పు అందులో వేసుకొని చిన్న చింతపట్టు అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటానండి. ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలండి. ఈ గ్యాస్ పై ఇది వచ్చేసి చిన్న మంటే వచ్చేదండి, అసలు పెద్ద మంట వచ్చేది కాదు. పాడైపోయిందేమో చూపించుకోవాలా అనుకునేదాన్ని, చూపించడానికి కుదిరేది కాదు. చూపిద్దాం ఒకసారి ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి వెలిగించి చూశానండి. దానికి అదే పని చేస్తుంది, మంట అనేది పెద్దగా వచ్చేస్తుంది. అప్పుడు అనిపించింది పట్టుకెళ్ళి పనిలేదురా దేవుడా అనుకున్నాము. ఒక్కొక్కసారి అంతే కదండి, వాళ్ళని వస్తువైనా సరే సడన్గానే దానికి అదే బాగవుతుందేమో. ఇక్కడ వచ్చేసి నేను పెసరట్లు అయితే వేస్తున్నానండి. మనం ఎప్పుడైనా సరే కొంచెం పలచగా అట్లు రావాలి, కరకరలు ఆడాలనుకుంటే కొంచెం బియ్యం అయితే వేసుకొని నానబెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది పలచగా ఉంటేనే తింటారు అట్లు, కొంతమంది లావు ఉంటే అసలు తినరు. మనం పెసరట్లు ఎప్పుడూ కూడా తినే ముందే వేసుకోవాలండి. వేసుకొని ఉంచుకున్నా సరే టేస్ట్ బాగోదు. ఎప్పుడు వేడివేడిగా వేసుకొని తింటేనే ఆ టేస్ట్ అన్నది ఉంటుంది. మామూలు దోశలాగా కాదండి పెసరట్టు, అసలు చల్లారిపోతే అసలు తినలేము. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.